నమస్తే, శ్యామ్సోయ్ వీడియోస్కి స్వాగతం. ఇవాళ పెప్పర్ ఎగ్ మసాలా ఆమ్లెట్ చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. ఒక స్టవ్ ఆన్ చేసుకొని చిన్న బేబీ ప్యాన్ పెట్టుకొని అందులోని నెయ్యి గీ అనమాట 2 స్పూన్స్ వేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. 2 స్పూన్స్ పెట్టుకున్నాక 2 ఎగ్స్ తీసుకుందామండి. 2 ఎగ్స్ ఓకేనా. డైరెక్ట్గా ఇలా వేసేయచ్చు. ఇది చాలా సింపుల్ అండి. బ్యాచిలర్సే కాదు, ఎవరైనా సరే ఇమ్మీడియట్గా మనకి ఈవినింగ్ స్నాక్ ఏంటి, బ్రేక్ఫాస్ట్ టపటపా ఒక 5 మినిట్స్లో అయిపోతాయండి. ఇలాగా చేసుకుంటే డబుల్ ఎగ్ వేస్తున్నాను, 2 ఎగ్స్ తీసుకున్నాను అనమాట. నెయ్యి వేసుకున్నాను కనుక చాలా సాఫ్ట్గా ఉంటుందండి. సాల్ట్ సరిపడా ఓకేనా. నేను కొంచెం సాల్ట్ తీసుకుంటున్నాను సరిపడా. దీంట్లో నేను పెప్పర్ వేసుకుంటున్నాను. చిల్లీ పౌడర్ అయితే వేయట్లేదు, పెప్పరే నేను వేస్తున్నాను. మినిమం 1 స్పూన్, హాఫ్ స్పూన్కి కొంచెం ఎక్కువ అనమాట పెప్పర్ వేసుకున్నాను. ఆనియన్స్ ఇది మాత్రం సిమ్లో పెట్టుకోండి, ఇప్పుడు త్వరగా మాడిపోద్ది లేకపోతే. ఆనియన్స్, క్యారెట్ అది సిమ్లో పెడుతుంటే అసలు గీ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంటుందండి. టమాటో అండి, చిన్నగా కట్ చేసిన టమాటో, హాఫ్ పీస్ టమాటో అనమాట, చిన్నగా కట్ చేసింది. చిల్లీస్, సన్నంగా తరిగిన చిల్లీస్, కొత్తిమీర. ఏంటి చాలా ఫాస్ట్గా అయిపోద్దండి ఈ ఆమ్లెట్. పిల్లలు కదా, ప్రతి ఒక్కరికి ఇది చాలా ఇష్టం. ఇది ఇంట్లో అయితే 5 మినిట్స్ పడుతుంది అంతే. ఒక స్పూన్ తోటి జస్ట్ పైన అనమాట, గట్టిగా ప్రెస్ చేయకూడదు, జస్ట్ ఇలా పైన ఒత్తడం వల్ల ఆనియన్స్, చిల్లీస్ కొంచెం లోపల ప్రెస్ అవుతాయి. చూడండి, ఆ గీ ఉంది కదా, అదే సరిపోద్ది. చుట్టూ స్ప్రెడ్ చేసుకుంటే చాలు. కింద మాడిందేమో చూడాలి. మాడదు ఎందుకంటే 2 స్పూన్స్ గీ వేసాం. అస్సలు మాడదు. సిమ్లో పెట్టుకోవాలండి, ఎప్పుడే హైలో పెడితే ఏదైనా మాడిపోద్ది. ఇప్పుడు తిరిగేద్దాం అంతే. ఇప్పుడు కరెక్ట్గా 1/2 మినిట్కి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే టోటల్గా ఫ్రై అయిపోకూడదు ఆమ్లెట్. ఎప్పుడు కూడా హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ చాలా మంచిది. చూసారా, నేను తిరిగి వేసాక 1/2 మినిటే ఉంచాను, 30 సెకండ్స్. స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ప్లేట్లోకి తీసుకున్నాను అంతే. ఓకే, అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసి చూద్దాము. ఇది చాలా ఒత్తుగా వస్తుందండి, ఒక పిజ్జా టైప్ అయితే సూపర్గా ఉంటుంది అసలు. కానీ ఇది చాలా హెల్దీ ఫుడ్. మార్నింగ్ స్నాక్స్ పిల్లలకేంటి పెద్దలకైనా మనం చిరుతిళ్ళు తినే కన్నా ఇది తింటే బెటర్ అనమాట. చాలా ఒత్తుగా వచ్చింది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. చిల్లీస్, ఎగ్కి అసలు చిల్లీయే ఇంపార్టెంట్. చిల్లీస్ వేయడం వల్ల భలే బాగుంటుంది కారంగా. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోకి. శ్యామ్సోయ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.